జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు. ఈరోజు వార ఫలాలు తెలుసుకుందాం. మొదలుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి గురువు 2వ స్థానంలో ఉన్నప్పటికీ రెట్రోలో ఉండడం వల్ల కొన్ని పనులు ఆలస్యం కావడం అనేటువంటిది ఉంటుంది. అలాగే ఆదాయం కొంత నిరాశపరుస్తుంది. వచ్చేటువంటి ఆదాయం ఇంత వస్తుంది అనుకుంటే కొద్దిగా తక్కువగానే వచ్చి నిరాశపరుస్తుంది. కానీ అవసరానికి డబ్బు అంది పనులైతే నెరవేరుతూ ఉంటాయి. కొన్ని కార్యాలలో ఆటంకాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు, బంధువులతో విభేదిస్తారు. దూర ప్రయాణాలు చేయడం మరియు బంధువులతో విభేదాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను మరియు వాళ్ళని పలకరింపులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే గొప్ప వ్యక్తులు, పలుకుబడినటువంటి వ్యక్తులతో పరిచయాలు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. శరీరంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రత్యర్థ పరిహారాల వల్ల మీరు ఈ శరీర భాగాల నుంచి, నొప్పుల నుంచి విపశమనం కలుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారంలో కొద్దిగా స్వల్ప ఆదాయాలు ఉన్నప్పటికీ పట్టు విడవకుండా వ్యాపారస్తులు వ్యాపారం చేస్తూనే ఉంటారు. అలాగే ఈ వారం లోపల శుభవార్తలు, మొదట్లోనే శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో వాహనం కొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ వారంలో కొనేటువంటి అవకాశం ఉంటుంది. మరియు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకున్నట్టయితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. ఆదిత్య హృదయ పారాయణం మేషరాశి వారు చేసుకొని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నట్టయితే తప్పకుండా వీరికి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు తీరేటువంటి, ఎప్పటి నుంచో తగ్గలేనటువంటి సమస్యలు, తీరలేనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీరేటువంటి అవకాశం ఇప్పుడు మంచి సమయం అనుకూలం. కొత్త కాంట్రాక్టులు ఏమన్నా తీసుకునేటివి ఉంటే అవి తీసుకోవచ్చు. ఇప్పుడు ముందటికి కూడా వస్తూ ఉంటాయి. విద్యార్థులైతే ప్రతిభా పాటలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. చిరకాల ప్రత్యర్థుల ఫలితం అనుకూలంగా మారుతూ ఉంటారు. దేవాలయ దర్శనాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. శారీరక రుగ్మతల వల్ల కొన్ని ఆటంకాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వాహనము, భూములు కొనేటువంటి అవకాశం కూడా ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. అలాగే ఉద్యోగంలో సమర్థతను చూపేటువంటి అవకాశం ఇప్పుడు ఈ వారంలో ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులు విశేష గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది ఈ వారం లోపల. బంధువులందరినీ కూడా కలుసుకొని చాలా ఆనందంగా ఉండేటువంటి సమయం ఇప్పుడు ఉంటుంది. వారారంభంలోనే ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి అవకాశం వీరికి ఉంది. వీళ్ళు ప్రతినిత్యము కూడా దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వరాలయ దర్శనం చేసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఎంత ప్రయత్నించినా కానీ కొన్ని కార్యాలు మందకోడిగానే ఉంటాయి. నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఈ మిథున రాశి వారు. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, కుటుంబంలో ఒత్తిళ్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఈ వారంలో ఉంటుంది. శరీర భాగాలన్నీ కూడా రుగ్మతలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి తగ్గ పరిహారాలు కూడా చేసుకోవాలి. వ్యాపారవేత్తలు ఎంత వ్యాపారం చేసినా కానీ, పెట్టుబడులు ఎంత పెట్టినా కానీ సంతృప్తి పరచలేవు వీళ్ళని. ఏదో ఇంకా కావాలి అనేటువంటి ఆశ వీరి లోపల ఉంటూనే ఉంటుంది, కానీ ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ రాజకీయవేత్తలైతే వీళ్ళ కృషి ఎప్పటికి కూడా ఈ వారంలో ఫలించలేకపోతుంది. ఈ వారం లోపల వీళ్లకు నిరాశ, నిస్పృహ ఎక్కువగా అవుతుంది. వీటి వల్ల మనస్సు చంచలంగా ఉంటుంది. అలాగే శరీర భాగాల లోపల
నొప్పులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నీరసం ఎక్కువగా ఉంటుంది వీరికి. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా శివాలయ దర్శనం చేసుకొని శివాలయంలో ఒక దీపారాధన చేసినట్టయితే వీరికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం లోపల ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉందండి. జీవిత లక్ష్యాలన్నీ కూడా నెరవేరేటి సమయం ఈ వారంలో ఉంటుంది. ఆసక్తికరమైనటువంటి సమాచారం కూడా అందబోతుంది ఈ వారం లోపల. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కూడా ఉంటాయి. మంచి ఆలోచన శక్తి కలిగినటువంటి వారు ఈ వారం లోపల ఆలోచన శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆస్తి వివాదాలు ఏవైనా ఉంటే అవి తీరేటువంటి మంచి సమయం ఈ వారం. అలాగే నిరుద్యోగంలో ఉన్నవారు ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటే శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్య విషయాలు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఫలితం తప్పకుండా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా మెలకువలు కూడా పాటించాలి. పనులు చేసేటప్పుడు ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ పనులు చేసుకుంటూ ఉండాలి. వ్యాపారంలో ఆశించిన లాభాల దిశగా సాగేటువంటి అవకాశం ఈ వారంలో ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఒక సందేశం వినిపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ వారం మధ్యలోనే అనుకోని ఖర్చులు, మానసిక అశాంతి కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆంజనేయ స్వామికి చందూర పూజ చేసుకున్నట్టయితే వీరికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరేటువంటి సమయం ఈ వారంలో ఉంది. కాకపోతే సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారాంతం లోపల కొత్త కార్యాలు చేపట్టే విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ వారం లోపల కొత్త పనులు ఏమైనా ప్రారంభం చేసుకున్నట్టయితే విజయంగా పూర్తి అవుతూ ఉంటాయి. ఆశయాల సాధనలో ముందుకు సాగుతూ ఉంటారు. విద్యార్థుల భవిష్యత్తు కొత్త అంచనాలను చూపెడుతూ ఉంటుంది. వివాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా ఈ సింహరాశి వారికి ఇప్పుడు ఉంది. ఆధ్యాత్మిక భావాలు పెరిగేటువంటి అవకాశం కూడా ఈ వారం లోపల ఉంటుంది. అలాగే ఉద్యోగాలు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ఉద్యోగం లోపల రావలసినటువంటి సొమ్ము అందుతుంది. ఎప్పటి నుంచో ఆగినటువంటి సొమ్ము ఇప్పుడు అందేటువంటి అవకాశం ఉంది. ఆశించినటువంటి లాభాలు కూడా వీళ్లకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వారం మధ్యలోనే దూర ప్రయాణాలు, అప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. మీరు ప్రతినిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల వీరికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరేటువంటి సమయం ముందు ఉంటుంది. ఇకపోతే కన్యారాశి. ఈ కన్యారాశి వారు ఆదాయం కొంత నిరాశపరిచినా కానీ అవసరాలకు డబ్బు అందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కన్యారాశి వారికి కూడా కష్టపడ్డా కానీ ఫలితం అంత తొందరగా రాలేకపోవచ్చు. ఈ వారం లోపల బంధువర్గాలతోని ఏ మాటలైనా కానీ విభేదాలు రావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉండవచ్చు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఒక ప్రకటన మాత్రం వీళ్ళను ఆకర్షణీయమైనటువంటి మార్గంలోనికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలకు అనుకోని మార్పులు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. వారాంతములో వస్తులాభాలు, నూతన పరిచయాలు అయ్యేటువంటి అవకాశం కూడా ఈ వారంలో ఉంటుందండి. ఈ కన్యారాశి వారు ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక ఇప్పుడు తులారాశి వారికి చూద్దాం. ఈ తులారాశి వారు చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ వ్యాయాసపడుతూ ఉంటారు. పనులు త్వరగా పూర్తి కావడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా చికాకులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. విద్యార్థులు కొంత నిరాశ ఎదురవుతూ ఉంటుంది.
ఇంటి నిర్మాణ ప్రయత్నాలు నిరాకరిస్తూ ఉంటారు. ఇంటి నిర్మాణం చేసేటువంటి వారికి అన్నీ కూడా నిదానంగా అవుతూ ఉంటాయి. తొందరపడితే పనులు అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఆదాయం కూడా సామాన్యంగానే ఉంటుంది. అందేటువంటి డబ్బులు అందక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆలోచనలు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండవు. అలాగే ఇల్లు వాహనాలు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కొంత డిలే అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగాలు అదనపు పారిశ్రామికవేత్తలు ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. ఉద్యోగాలు బాసుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీరు వారారంభంలోనే శుభవార్తలు విన్నప్పటికీ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. వీళ్ళు ప్రతినిత్యము కూడా కాలభైరవ అష్టకం వినడం వల్ల వీళ్లకు మంచి ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాలభైరవ అష్టకం వింటూ లేదా చదువుకున్నా కానీ మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి, ఈ వృశ్చిక రాశి వారికి ఏ కార్యక్రమమైనా కానీ ఉత్సాహంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి అవుతాయి కూడా, అన్ని పనులు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం. సంఘం లోపల మరియు ఎక్కడైనా కానీ గౌరవం పెరుగుతూ ఉంటుంది. విలువైన సమాచారాన్ని అందుతూ ఉంటుంది. దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. కాంట్రాక్టర్లను పొందుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. వీళ్ళకు బంధువర్గం నుంచి సహాయ సహకారాలు కూడా అందేటువంటి అవకాశం ఉంటుంది. రావలసిన సొమ్ము సకాలానికి అందేటువంటి అవకాశం కూడా ఉందండి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతి కలిగేటువంటి అవకాశం ఇప్పుడు ఈ వారంలో ఉందండి. బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా నెరవేరుస్తూ ఉంటారు. కళాకారులు, పరిశోధకులు అందరూ కూడా మంచి అవకాశమైనటువంటి సమయం. ఈ వారం మధ్యలోనే కొంత ధనం ఖర్చైనప్పటికీ మళ్ళీ వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. సోదరులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ప్రతినిత్యము శ్రీ గోవిందనామాలు పఠించడం వల్ల మంచి ఆరోగ్యమైనటువంటి మంచి పనులు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ధనస్సు రాశి వారికి, ఈ ధనస్సు రాశి వారికి కార్యక్రమాల లోపల అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఏ పని చేద్దామన్నా కానీ ఆటంకాలు ఎదురవుతూ నిరాశ ఎదురవుతూ ఉంటుంది. కష్టపడ్డంత ఫలితం రాకపోవచ్చు. వివాదాల్లో దూరంగా ఉండడం మంచిది. వివాదాలకు దూరంగా ఉంటే చాలా మంచిదండి. భూములకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు కూడా వాయిదా పడేటువంటి అవకాశాలు ఈ వారాంతంలో కనిపించేస్తున్నాయి. కాబట్టి వీళ్ళు దేవాలయ సందర్శన చేసుకోవాలి. బంధువులు, స్నేహితుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉద్యోగం రావడానికి సమయం పడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకున్నటువంటి లాభాలు రావడం కూడా కష్టంగానే ఉంటుంది. ఇక ఉద్యోగాలు బదిలీలు కోసం వేచి చూసినట్టయితే ఇప్పుడు రాకపోవచ్చండి. ఇంకా కొద్దిగా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వారారంభంలో అనుకోని ఖర్చులు, దూర ప్రయాణాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కావున వీళ్ళు ఎప్పుడూ కూడా శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల వీళ్ళ పనులు సకాలంలో నెరవేరేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇకపోతే మకర రాశి, ఈ మకర రాశి వారు నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రుణ బాధలు పోతాయి మరియు ఆలోచన శక్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. చిరకాల స్నేహితులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారంలో అనుకున్నటువంటి లాభాలు కనిపించేటువంటి అవకాశం కూడా ఈ వారాంతంలో కనిపిస్తూ ఉంది.
ఉద్యోగంలో కూడా ఎంతో ఆసక్తిగా పాల్గొంటే మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఈ వారాంతంలో ఉంటుంది. ఈ వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు, కుటుంబ ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండడానికి వీళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల వీళ్లకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఈ రుణాలన్నీ కూడా తీర్చేస్తూ మెల్లిమెల్లిగా రుణాలు కూడా తీర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్నో రోజుల నుంచి ఆశలు పెట్టుకున్నటువంటి పనులు నెరవేరేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఆరోగ్యం కూడా కుదుట పడేటువంటి అవకాశం, ఎన్నో రోజుల నుంచి తగ్గనటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా కుదుట పడేటువంటి అవకాశం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. కోర్టు కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులైతే మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతూ ఉంటారు. ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు లభిస్తూ ఉంటాయి. అలాగే వారాంతంలో దూర ప్రయాణాలు శ్రమ తప్పదు. అయినప్పటికీ వీరు ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే మీనరాశి. ఈ మీనరాశి వారికి కుటుంబంలో కొద్దిపాటి చికాకులు వచ్చినప్పటికీ కూడా ఆర్థిక సమస్యలన్నీ కూడా నిరాశనే ఎక్కువగా ఉంటుంది. అనుకోని ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఎంతకాలం కష్టపడ్డా కానీ శ్రమగానే ఉండిపోతుంది. విద్యార్థుల ఒత్తిళ్లు పెరుగుతూ ఉంటాయి. స్నేహితులతో విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. స్వల్పమైనటువంటి శారీరక సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంటి నిర్మాణాలన్నీ కూడా వాయిదా పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శ్రమ పెరుగుతుంది కానీ ఫలితం తక్కువగా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు కూడా నిరాశ, నిస్పృహ ఎదురయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ వారాంతంలో ధనలాభము, కార్యసిద్ధి ఉంటుంది. కానీ అయినప్పటికీ వీళ్ళెప్పుడూ కూడా శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా పఠించడం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో నెరవేరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని. ఇది ఈ వారం రాశి ఫలాలండి. మరల మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.